బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. అమ్మా బాబు, ఈరోజు కూడా పలకరించే భాగ్యాన్ని ప్రభువారు ఇచ్చారు. ప్రతి క్షణము ఆయన కృపని గ్రహించి రెండు చేతులు జోడించి ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. ప్రతి సమయంలో ఆయనకు రుణపడి జీవించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. బిడ్డలారా, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇన్ని ఉత్తరాలు మా ముందు పెట్టుకుని మేము ప్రార్థన చేస్తాం. మమ్మల్ని నమ్మి ఉత్తరాలు వ్రాసిన ప్రియ బిడ్డలందరి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. చాలా హాల్ టికెట్స్ పంపించారు. కొన్ని స్కూల్స్ నుంచి కూడా చాలా హాల్ టికెట్స్ వచ్చాయి. ఆ బిడ్డలందరూ మేము ప్రార్థిస్తామని మమ్మల్ని నమ్మి పంపించిన బిడ్డలందరికీ నా హృదయపూర్వక దీవెనలు, వందనాలు. దేవుడు మిమ్మలను మీ స్కూళ్లను ఉన్నతమైన స్థాయిలో అభివృద్ధిపరచునుగాక. ఒక స్థాయి నుంచి ఇంకొక ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు మిమ్మలను ఎదిగింప చేయాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ వేసవి కాలంలో సాధారణంగా తల్లిదండ్రులు బిడ్డల వివాహాల కొరకు ప్రార్థిస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడబిడ్డల తల్లిదండ్రులు ఆడబిడ్డల కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారు. కంగారు పడవద్దని నేను మనవి చేస్తున్నాను. ఒక ఆడబిడ్డ వివాహం జరగాలి అని అంటే 7 చెప్పులు అరిగేవి అని అంటూ ఉండేవారు కదూ. కాబట్టి వివాహాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దినాల్లో చాలామంది ఆయా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కొరకు కూడా సిద్ధపడుతూ ఉంటారు. ప్రియ బిడ్డలారా, మీ ప్రయత్నాలను మీ ప్రయాసను దేవుడు దీవించాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది అనారోగ్యంగా ఉండి కూడా టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వింటూ ఉంటారు. వృద్ధాప్యంలో ఉన్న అక్కలు, అన్నలు, తల్లులు వాక్యాన్ని వింటున్నాము అని నాకు ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు నా హృదయము ప్రభువుని స్తుతిస్తుంది. నాకంటే పెద్దవారు కూడా దేవుని వాక్యాన్ని వింటున్నారని. సిలువయందే ముక్తి బలము చూచితిరా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, సిలువే నాశర నాయనురా. ప్రార్థన చేస్తున్నాను. వీలున్న వారందరూ మోకరించండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రియ బిడ్డలు వ్రాసిన ఉత్తరాలు, పంపిన హాల్ టికెట్స్ అన్నీ నా చేతిలో పెట్టుకుని ప్రభువుకు సమర్పిస్తున్నాను. ఎంతమంది బిడ్డలు హాల్ టికెట్స్ పంపించారో, ఉత్తరాలు వ్రాశారో, ఫోన్ల ద్వారా తెలియపరిచారో, ఆ బిడ్డలందరినీ దేవుడు దీవించి మంచి మార్కులతో పాస్ కావాలని నేను ప్రార్థన చేయబోతున్నాను. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువు వారి నామ పేరిట మీ పాద సన్నిధికి వస్తున్నాం. మీరు మమ్మలను ప్రేమించి మాకు బిడ్డలను ఇచ్చారు. ఆ బిడ్డలు ఉన్నతమైన విద్యల్లోనికి రావాలి అనేది తల్లిదండ్రులుగా, తోబుట్టువులుగా అనేకుల యొక్క అభిలాష. కాబట్టి బిడ్డలందరినీ మీ యొక్క చేతులకు అప్పగిస్తున్నాం. 10th క్లాస్ బిడ్డలు పరీక్షలు వ్రాస్తున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్,
ఆయా డిగ్రీ ఎగ్జామినేషన్స్ వ్రాస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, నా చేతిలో ఉన్న ఉత్తరాల ద్వారా, హాల్ టికెట్స్ ద్వారా తెలియపరిచిన నంబర్స్ అన్నిటినీ మీ యొక్క చేతుల్లో పెడుతున్నాం. ప్రభు దీవించండి. మా బిడ్డలు ఉన్నతమైన శ్రేణిలో పాస్ కావడానికి సహాయపడమని అడుగుతున్నాం. ప్రభువా, బిడ్డల యొక్క ఆరోగ్యాలు కూడా భద్రపరచండి. పరీక్ష హాల్లో జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని అడుగుతున్నాం. ప్రభువా, ఈ వేసవి కాలంలో అనేక మంది యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు వారి వివాహ విషయాల్లో సరైన భాగస్వాములను ముఖ్యంగా ఆడబిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం. ప్రభు కృప చూపించండి. ఉద్యోగముల కొరకై కూడా చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. ప్రభువా, సరైన ఉద్యోగాలు మా ప్రియ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం. నాయనా, అనారోగ్యంగా ఉండి కూడా టీవీ దగ్గరికి వచ్చి ఎంతమంది ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నారో వారందరినీ నిండారుగా దీవించండి. మీ యొక్క ప్రేమగల హస్తం చేత వారిని ముట్టి స్వస్థపరచండి. కుటుంబ అవసరాలు మీ కృపలోంచి తీర్చి మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభు వారు సిలువలో పలికిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభు వారు సిలువలో పలికిన మాటలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు సిలువలో పలికిన మాటలను గూర్చి యేసు అనుచరుల మాసపత్రికలో ఈ నెల నేను వ్రాశాను. ఇది ఎందుకు వ్రాశాను అనగా, ప్రియులు ఇది చదువుకొని ధ్యానం చేస్తారు అనే ఉద్దేశంతో నేను వ్రాశాను. మీరు చూచారో లేదో, యేసు అనుచరుల మాసపత్రిక ఇది. చాలామంది తెప్పించుకుంటున్నారు. ఇందులో ఒక స్లోగన్ రాశాం, వీ చేంజ్ లైఫ్స్ నాట్ రిలీజియన్స్. జీవితాలు మార్చబడాలి అనేది మా యొక్క ఉద్దేశం. మతాలు మార్చబడాలి అనేది కాదు ప్రియులారా, మత మార్పిడి కొరకు కాదు, జీవితాలు మార్చబడాలి అనేది యేసు అనుచరుల పరిచర్య యొక్క ముఖ్యోద్దేశము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. గత 12 సంవత్సరాలుగా ఈ పత్రిక ప్రచురిస్తూ ఉన్నాం. దరిదాపు 20,000కు పైగా మాసపత్రికలు పోస్ట్ చేస్తాం. ఇది కావాలని మీరు ఆశపడినట్లయితే యేసు అనుచరుల కార్యాలయానికి రాయండి. ఇందులో 7 మాటలు నేను వ్రాశాను. దయతో ఇది మీరు తెప్పించుకుని చదవచ్చు. మొదటి మాట, ఏ వర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్, విజ్ఞాపన, ప్రభువారు చేసిన విజ్ఞాపన. రెండవ మాట, ఏ వర్డ్ ఆఫ్ సాల్వేషన్, విమోచన కొరకైన విజ్ఞాపన, రెండవ మాట. మూడవ మాట చూసినట్లయితే ఏ వర్డ్ ఆఫ్ కంఫర్ట్, ఆదరణ. యేసు ప్రభువారు సిలువలో బాధలు అనుభవిస్తున్నారు. బాధలు అనుభవిస్తూ కూడా తనను కన్న తల్లిని మరువలేదు అనే మాట మనందరికీ ఇది ఒక గుణపాఠం. నీకు జన్మనిచ్చిన తల్లి, నీ తల్లిని ఎన్నడూ మరువద్దు, నీ తండ్రిని ఎన్నడూ మరువద్దు. దేవుడు నిన్ను ఒక స్థాయికి తీసుకుని వచ్చిన తదుపరి ఇంకా అసలు మరవకూడదు. ఎందుచేత ఈ మాట చెప్తున్నాను అనగా, సాంఘికంగా లోకంలో ఒక స్థాయికి వచ్చిన బిడ్డలు తమ తల్లిదండ్రులను మర్చిపోతున్నారు అని వింటున్నప్పుడు హృదయం చాలా పరితపిస్తోంది. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, తల్లిని తండ్రిని గౌరవించుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. తెలుగు బైబిల్లో అమ్మ అని తర్జుమా చేయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో విమెన్ అని వ్రాయబడి ఉంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మనము ఆలోచించాలి. ఏమిటి అనగా, అమ్మ అని పిలవడంలో ఉన్న ఆ గొప్ప సంగతులు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. విమెన్ అని రాయబడిందని చెప్పాను కదా, అంటే ఓ స్త్రీ అని సంబోధించినట్లుగా ఉంది. ఈ విధంగా సంబోధించినంత మాత్రాన ప్రభు తన తల్లిని తక్కువగా అర్థం చేసుకున్నాడు అని భావించకూడదు. ఓ ఉమన్, ఓ స్త్రీ అనడంలో ఉద్దేశం ఏమిటి అనగా, వ్యక్తి యొక్క పూజ మంచిది కాదు అనే విషయాన్ని లోకానికి వెల్లడిపరచడానికి ఈ పదం వాడబడింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రీతిగా వాడబడినప్పటికీ కూడా లోకరక్షకుడైన యేసు ప్రభువారిని పూజించడం మానివేసి యేసు ప్రభువారిని లోకానికి అందించిన
తల్లిని పూజించడం ఇది కొంచెం బాధకరంగా అనిపిస్తుంది. మరియమ్మ గారిని గౌరవించాలి. మరియమ్మ గారు యేసు ప్రభు యొక్క తల్లి, మనందరి తల్లి, మన గౌరవానికి అర్హురాలు, ప్రథమ వ్యక్తి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారిని పూజించాలి, ఎక్కువైన రీతిగా మరియ తల్లిని గౌరవించాలి. ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఓ స్త్రీ అని సంబోధించడంలో మనమందరం నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా, ఆ వ్యక్తిని ఎక్కువగా పూజించి ఆమెకు దండలు వేయడం, ఆమెకు అగరొత్తులు వెలిగించడం, ఆమెకే కాదు, నా యొక్క ఉద్దేశం యేసు ప్రభు వారి యొక్క బొమ్మను చేయకూడదు, యేసు ప్రభు వారి యొక్క బొమ్మకు కూడా దండలు వేయకూడదు, అగరొత్తులు వెలిగించకూడదు. ఇది ఒక రకమైన విగ్రహారాధన అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నేను రేడియోలో మాట్లాడుతున్నప్పుడు ఈ సత్యాన్ని చెప్పినప్పుడు చాలామంది వారి ఇండ్లలో ఉన్న ఫోటోలు తీసివేశారు. వారు ఫోటోలు పెట్టుకుని దండలు వేసే అలవాటు ఉంది అన్న, ఈరోజునే తీసివేశాము అని అప్పుడే నాకు ఫోన్ చేశారు. కొంతమంది ఇండ్లకు నేను వెళుతూ ఉంటే మంచి మంచి సత్క్రైస్తవులుగా, మంచి మంచి క్రైస్తవులుగా ఉంటారు, కానీ ఈ అభ్యాసం ఎందుకు చేతనో వారికి వచ్చింది. కాబట్టి ఈ విషయాలు మనం పాటించకుండా ఉండడానికి ప్రభువారు ఈ మాట వాడారు అనే సత్యాన్ని, ఇందులో గుప్తమైన సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అని నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఒక సత్యాన్ని అర్థం చేసుకుందాం. యేసు ప్రభువారితో స్త్రీలు ఉన్నారు. స్త్రీ హృదయం ఎంతైనా మంచి హృదయం. స్త్రీ ఈ లోకానికి యేసు ప్రభువాన్ని రక్షకుని అందించిన మహాతల్లి. ఆ స్త్రీ చాలా శ్రేష్ఠురాలు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. శిష్యులందరూ విడిచిపెట్టేశారు. ఎన్నో గొప్పలు చెప్పారు. ఎవరు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను, నీ కొరకు ప్రాణం ఇవ్వవలసి వచ్చినా నేను ప్రాణం ఇస్తాను అని ప్రగల్భాలు పలికిన వారే విడిచిపెట్టారు. ప్రియులరా, ఆ యేసు ప్రభు వారిని చిట్ట చివరి వరకు స్త్రీలు వెంబడించారు. ఆ స్త్రీలతో పాటుగా ఒకే ఒక వ్యక్తి ప్రభు వారిని వెంబడించారు. ఆయన పేరు యోహాను. ఎంత ధన్యుడండి! అందుచేతనే ప్రకటన గ్రంథం యొక్క మర్మం ఆ వ్యక్తికి తెలియపరచబడింది. అందుచేతనే ఆయన గొప్ప వ్యక్తి అనే మాటను నేను జ్ఞాపకం చేశాను. యోహాను వలె ఆయన రొమ్మున ఆనుకొని ఆయన గుండె శబ్దం, ఆయన చిత్తాన్ని ఎరిగిన వారంగా మనము జీవించాలి నా ప్రియులరా. కాబట్టి ఆ మరియ తల్లి ఆ సిలువ క్రింద ఉంది. ఆమె హృదయంలో వృద్ధుడైన సిమెయోను గారు చెప్పిన మాటలు వెళుతూ ఉండి ఉంటాయి. ఎంతో బాధతో హృదయం నిండి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారు ఆమెతో మాట్లాడారు. ఆమెతో మాట్లాడటం మాత్రమే కాదు, తన బాగోగులను చూసుకోవడానికి ఆ బాధ్యతను తన శిష్యుడైన యోహాను గారికి అప్పగించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. చాలా గొప్ప సంగతి. ఆ బాధ్యతను యోహాను భక్తుడు స్వీకరించాడు, దానిని నెరవేర్చాడు. ప్రియులరా, దేవుని నామానికి స్తోత్రం. యేసు ప్రభువారు ఏ బాధ్యత నీకు అప్పగిస్తారో ఆ బాధ్యతలో అతిశయించక, ఆ బాధ్యతలో దీనుడవై దీనురాలవై ప్రభు మహిమ కొరకు జీవించాలి అని నేను మనవి చేస్తున్నాను. నీకు టీవీలో వాక్యం చెప్పే భాగ్యాన్ని ప్రభువారు ఇచ్చారు. నీకంటే గొప్పగా చదువుకున్నవారు, నీకంటే గొప్పగా ప్రసంగాలు చేసేవారు ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతిలో లేక కాదు. దేవుడు నీకు ఒక భాగ్యాన్ని ఇచ్చాడు. టీవీలో వాక్యం చెబుతున్నవారు ఈ టీవీ కార్యక్రమాన్ని చూడరు అనేది నా యొక్క ఉద్దేశం. నేను పెద్దవానిగా చాలామంది బిడ్డలేక వాక్యాన్ని టీవీలో నేను వింటూ ఉంటాను. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని టీవీలో మాట్లాడేవారు ఎవరైనా చూస్తూ ఉంటే
మనల్ని మనం తగ్గించుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను గారు తగ్గించుకున్నారు. యోహాను గారికి దేవుడిచ్చిన బాధ్యతను చక్కగా నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చిన్న విషయాలు అనుకున్న దానిలో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద విషయాలు మన చేతికి అప్పగిస్తాడు అనే సత్యాన్ని మర్చిపోవద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. మంచిది. యేసు ప్రభు వారు సిలువలో పలికిన 4వ మాటలోనికి నేను వస్తున్నాను. ఏ వర్డ్ ఆఫ్ యాంగ్విష్. యేసు ప్రభు వారి యొక్క ఆక్రందన చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ మాట ప్రియులరా, కాబట్టి ఈ మాటను నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. అనేక తలంపులు నాకు వచ్చాయి, నేను చెప్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి కదూ. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు మన మనస్సులు వెంటనే కీర్తనాకారుడు వ్రాసిన 22వ కీర్తన మీదకు వెళ్తాయి కదూ. బైబిల్తో టచ్ ఉన్న వారికి ఈ విషయం బాగా అర్థమవుతుంది. అనేక పర్యాయాలు మీ సంఘ కాపర్లు లేక దేవునిక సేవకులు తప్పనిసరిగా చెప్పి ఉండి ఉంటారు. ఇదేది నూతనమైన విషయం కాదు. 22వ కీర్తన మీరు చూడండి. మొదటి వచనం. నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్ధధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. దేవా దేవా ఏమి వీడ నాడితీవనుచు శ్రీదేవసుత పలికితి విశ్రమ చెప్ప సాఖ్యమా. ఆహా మహాత్మా శరణ్య విమోచక. 22వ కీర్తనలోనే యేసు ప్రభువారు సిలువలో పలికిన 4వ మాట చెప్పబడింది. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. 22వ కీర్తన, 23వ కీర్తన, 24వ కీర్తన ఒక్కసారి కొద్దిసేపు నేను మీకు మనవి చేయాలని ఆశపడుతున్నాను. 22వ కీర్తన కల్వరి కొండపై పలికిన మాట. నా దేవా నా దేవా నీవు నన్ను ఏల విడనాడుతివి. కల్వరి కొండ. 24వ కీర్తన మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనిడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతికు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు అనగా ఆ ప్రియ ప్రభు రాకడను జ్ఞాపకం చేస్తుంది. 22వ కీర్తన రక్షణను జ్ఞాపకం చేస్తుంది. రక్షణ కొండ కల్వరి కొండ. 24వ కీర్తన రాకడను జ్ఞాపకం చేస్తుంది. సియోను కొండ. ప్రియులరా, 22వ కీర్తన ఒక కొండ, 24వ కీర్తన ఇంకొక కొండ. ఈ 2 కొండల మధ్య గాఢాంధకారపు లోయ. మీరు విన్నారు కదా ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు నా హృదయం చాలా సంతోషిస్తుంది అండి. దేవా మీకు స్తోత్రాలని. ఎంత చక్కటి వాక్యం మా కొరకు రాసిపెట్టావు నాయన. కల్వరి కొండ, సియోను కొండ, రక్షణ కొండ, రాకడి కొండ. ఇంకొక మాట చెప్పిన అదేమిటి అనగా నా దేవా నీవు నన్ను ఏల విడనాడితివి అని రాసిన ఈ 22వ కీర్తనను పూర్తిగా మనం చదివినట్లయితే 22వ కీర్తనకు మంచి కాపరి గీతిక అని పేరు పెట్టవచ్చు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన వాని యొక్క రక్షణ గీతిక 22వ కీర్తన మంచి కాపరిని జ్ఞాపకం చేస్తుంది. 23వ కీర్తన గొప్ప కాపరిని జ్ఞాపకం చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తాం. 24వ కీర్తన ప్రధాన కాపరిని జ్ఞాపకం చేస్తుంది. మీరు విన్నారు కదా ఈ విషయాలు చెబుతూ ఉంటే నాకు ఎంతో సంతోషం. ప్రభువా
మీ వాక్యంలో వ్రాసిపెట్టిన ఈ గొప్ప సత్యాల కొరకై మీకు స్తోత్రాలు నాయన. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతున్నాడు. మంచి కాపరి మన ప్రియ ప్రభు. ఆయన కాపరత్వంలో మనము చాలా జాగ్రత్తగా జీవించాలి అని నేను మనవి చేస్తున్నాను. మంచిది. నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎందుకు చేయి విడిచితివి? ఎవరు చేయి విడిచిపెట్టారు? సర్వశక్తిమంతుడైన దేవుడు, తన నోటి మాట చేత సర్వాన్ని సృజించిన దేవుడు, ఆది సంభూతుడు. కొలసైలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే పౌలు గారు ఆయనను వర్ణిస్తూ ఉంటాడు. మాట తప్పని వాడు, దినమల్లా మన వైపు చూస్తూ ఉన్నాడు. కరుణామయుడు, కరుణకు సంపన్నుడు, దయార్ద్ర హృదయుడు. ఆ ప్రియ దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువాన్ని ఎందుకు విడిచిపెట్టారు? నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచితివి? ప్రియులరా, తండ్రి అని సంబోధించిన ఆ ప్రియ కుమారుడు ఈ సమయానికి వచ్చేటప్పటికి నా దేవా, నా దేవా అంటున్నాడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు చూడండి, ఈ విషయాలన్నీ నేను సంపూర్తిగా వ్రాశాను. ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా ధ్యానించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రియులరా, ఈ ప్రత్యేక సందర్భంలో మనం చూస్తే యేసు ప్రభు వారు జన్మించినప్పుడు వెలుగును చూపించే నక్షత్రం ఉదయించింది. యేసు ప్రభు వారు సిలువపై మరణించబోతున్నారు అనగా దేశమంతటా చీకటి కమ్మింది. నక్షత్రమే కాదు, సూర్యుడు అదృశ్యమైనట్లుగా మనం వాక్యంలో చదువుతున్నాం. ఆయనను కొరడాలతో కొట్టినవారు, ఉమ్మి వేసిన వారు, వెంట్రుకలు పెరిగిన వారు, కాళ్లను చేతులను మేకులతో కొట్టినవారు, వారంతా ఆశ్చర్యంతో నోళ్ళు మూసుకున్నారు. ఇదేమిటిది? ఎవరైనా? సూర్యుడు అదృశ్యమయ్యాడు, చీకటి కమ్ముకుంది. అలాగే సడన్గా ఇది రాత్రి సమయం కాదే, మిట్ట మధ్యాహ్న సమయంలో ఏమిటి అని చాలామంది ఆశ్చర్యపడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మనం గమనించాలి. ఆయన 2 చేతులలో మేకులు కొట్టారు, ఆయన కాళ్ళలో మేకులు కొట్టారు, ఆయన శరీరాన్ని దున్నుతూ ఉన్నట్లుగా బాధ పెట్టారు. వీరందరి బాధ ఒక ఎత్తు ప్రభువారికి. కానీ తండ్రి అని సంబోధించిన ఆ తండ్రి యొక్క ఎడబాటు చాలా తీవ్రంగా ఉన్నట్లుగా గ్రహించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు ఆ ప్రభు యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వేదనలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మేడగదిలో ఆయనతో పాటు చెయ్యి ముంచిన ఇస్కరియోతు యూదా విడిచిపెట్టిన, గెత్సెమనే తోటలో ప్రధానమైన శిష్యులు విడిచిపెట్టిన, ఎవరు విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను అని ప్రగల్భాలు పలికిన ప్రధాన శిష్యుడైన పేతురు గారు విడిచిపెట్టిన, ఎంతమంది చేయి విడిచిపెట్టినా యేసు ప్రభు వారు బాధపడలేదు. కానీ సిలువలో తన తండ్రి అయిన దేవుడు తన చెయ్యిని విడిచిపెట్టినప్పుడు బిగ్గరగా కేక వేశారు. ఈ కేక వేయడంలో 7 సత్యాలు నేను జ్ఞాపకం చేస్తాను. సిద్ధపడి రండి. యేసు అనుచరుల మాసపత్రిక ఉంటే మీరు చదవండి, ఇది లేకపోతే తెప్పించుకోనండి. ఈ సత్యాలు ఇంకా లోతైన రీతిగా మీరు ధ్యానం చేయండి. నేను కొన్నే చెబుతున్నాను, మీరు ఇంకెక్కువగా ధ్యానం చేస్తారని నాకు తెలుసు. నాకంటే ఎక్కువగా బోధించేవారు మీకున్నారు, మీ సంఘ కాపరులు ఉన్నారు, బోధించేవారు ఉన్నారు. నా ప్రియులరా, ఆ ప్రభువు నీ కొరకే నా కొరకే సిలువలో ఇంత వేదన భరించారు. ఆయన వేదనకు కారణం నీవు నేను రక్షింపడాలని. తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టాడు, కారణం నీ చేయి పట్టుకోవాలని. నా ప్రియ తమ్ముడు, నీ చేయి పట్టుకోవాలని. నీ చేయి లోకంలో ఎవరెవరో పట్టుకుంటూ జీవిస్తూ వచ్చారు. పాప చెల్లమ్మ, నీ ప్రియ ప్రభు
సొంత తండ్రి నీ చేయి పట్టుకున్న రీతిగా పట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. నీకు వివాహమైనప్పుడు, నువ్వు చర్చి గేటు దగ్గర ముఖద్వారం దగ్గర నిలబడినప్పుడు నీ తండ్రి చేయి పట్టుకుని నిన్ను నడిపించాడు వివాహ స్థలానికి. ఆ వివాహ స్థలంలో నిన్ను కూర్చుండబెట్టిన తదుపరి నీ తండ్రి చేయి విడిచిపెట్టాడు. నిన్ను కన్న తండ్రి చేయి విడిచిపెట్టినా నీ ప్రియ ప్రభు నీ చేయి విడిచిపెట్టలేదు. తన సొంత కుమారుడిని యేసు ప్రభు వారికి చేయి విడిచిపెట్టడానికి ప్రథమ కారణం ఏమిటనగా నీ చేయి పట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్నా నీవు నీ చేతిని ప్రభు యొక్క చేతులకు అప్పగించు. ప్రభు చేతులకు అప్పగించి నీ జీవిత పర్యంతము ఆయనతో ఒక మాట చెప్పు, ప్రభువా నా జీవిత పర్యంతము మీ కొరకు జీవిస్తాను స్వామి. ఇంతవరకు పాపములో జీవించాను, మీ చేతిలో చేయి వేస్తున్నాను ప్రభువా, నా జీవితాన్ని మార్చు ప్రభు, నన్ను క్షమించునైనా అని అడిగి ఇక శేషించిన జీవితాన్ని ఆ ప్రభుకు అర్పించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.